నమస్కారం. మన పండగల్లో వినాయక చవితికి ఒక ప్రత్యేక స్థానముంది కదా. అయితే ఈ పండగ వెనుక ఎన్నో కథలున్నాయి. అందులో చాలా ముఖ్యమైన ఒక కథ గురించి, దానిలో దాగి ఉన్న ఒక పెద్ద రహస్యం గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. వినాయక చవితి రోజు రాత్రి పొరపాటున కూడా చంద్రుడిని చూడొద్దు అని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఎందుకు? ఒకవేళ చూస్తే ఏమవుతుంది? లేనిపోని నిందలు పడాల్సి వస్తుందని అంటారు. అసలు దీని వెనుక ఉన్న కథేంటో చూద్దామా? అయితే ఆ చంద్రుడి శాపం కథ ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా అసలు కథానాయకుడైన వినాయకుడి పుట్టుక గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనకు పూర్తి కథ అర్థమవుతుంది. వినాయకుడికి ఏనుగు తల ఎందుకుంది? దీని వెనుక గజాసురుడు అనే రాక్షసుడి కథ ఉంది. అతను శివుడి కోసం ఘోర తపస్సు చేసి శివుణ్ణి తన కడుపులోనే ఉండిపోమని ఒక విచిత్రమైన వరం కోరుకుంటాడు. ఇక శివుడు అక్కడే బందీ అయిపోతాడు. అప్పుడు విష్ణుమూర్తి ఒక ఉపాయంతో గంగిరెద్దులవాణి వేషంలో వచ్చి శివుణ్ణి బయటకు తీసుకువస్తాడు. చనిపోయే ముందు గజాసురుడు తన తల లోకమంతా పూజలందుకోవాలని కోరుతాడు. ఆ వరమే తర్వాత కథలో చాలా కీలకంగా మారుతుంది. ఇక అసలు కథలోకి వస్తే, పార్వతీదేవి స్నానానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడిని చేసి ప్రాణం పోసి ఎవరినీ లోపలికి రానివ్వొద్దని చెప్పి కాపలా పెడుతుంది. అదే సమయానికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకుంటాడు. దాంతో కోపగించిన శివుడు ఆ బాలుడి తల నరికేస్తాడు. పార్వతీదేవి దుఃఖం చూసి చలించిపోయిన శివుడు గజాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం అతని తలను ఆ బాలుడి ముండేనికి అతికించి తిరిగి ప్రాణం పోస్తాడు. అలా మన గజాననుడు జన్మించాడనమాట. సరే, వినాయకుడి పుట్టుక గురించి తెలిసింది కదా. ఇప్పుడు ఆయన తన బలాన్ని కాదు, తన తెలివిని ఉపయోగించి ఎలా గణాధిపతి అయ్యాడో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి గణాలకు అధిపతి ఎవరనే దానిమీద వినాయకుడికి ఆయన సోదరుడు కుమారస్వామికి మధ్య ఒక పోటీ జరిగింది. పోటీ ఏంటంటే, ఎవరైతే ముందుగా 3 లోకాలను చుట్టి వస్తారో వాళ్లే విజేత. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై వేగంగా బయలుదేరాడు. కాని వినాయకుడు మాత్రం తన చిన్న ఎలుక వాహనంతో అక్కడే ఉండిపోయాడు. మరి ఆయన ఏం చేశాడో తెలుసా? వినాయకుడు తెలివిగా ఆలోచించి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. ఎందుకంటే తల్లిదండ్రులే 3 లోకాలతో సమానం కదా. అతని భక్తికి, జ్ఞానానికి అందరూ ముగ్ధులైపోయారు. అలా వినాయకుడు ఆ పోటీలో గెలిచి విఘ్నేశ్వరుడు అయ్యాడు. శారీరక బలం కన్నా జ్ఞానం, భక్తి ఎంత గొప్పవో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతా బాగానే ఉంది కదా. వినాయకుడికి గణాధిపత్యం దక్కింది, అందరూ సంతోషంగా ఉన్నారు. కాని సరిగ్గా అదే రోజు ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక చిన్న నవ్వు ఒక పెద్ద శాపానికి ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం. విందు భోజనం తర్వాత కడుపు నిండా లడ్డూలు తిన్న మన వినాయకుడు తన తల్లిదండ్రులకు నమస్కారం చెయ్యబోయి బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. బొజ్జు పెద్దగా ఉండటంతో లేవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. శివుడి తలపై అలంకారంగా ఉన్న చంద్రుడు ఇదంతా చూస్తున్నాడు. వినాయకుడు అలా ఇబ్బంది పడటం చూసి చంద్రుడు గట్టిగా పకపకా నవ్వాడు. ఆ నవ్వు వినగానే పార్వతీదేవికి పట్టరాని కోపం వచ్చింది. నా కొడుకుని చూసి నవ్వుతావా అని చంద్రుడికి శాపమిచ్చింది. ఓరి పాపాత్ముడా, నిన్ను చూసిన వాళ్లందరూ నీలాగే పాపాత్ములై అపనిందలు పాలవుతారు అని శపించింది. ఆ శాపంతో దేవతలంతా భయపడిపోయారు. చంద్రుణ్ణి ఎవరూ చూడకపోతే లోకాలన్నీ అల్లకల్లోలమవుతాయని పార్వతీదేవిని వేడుకున్నారు. దాంతో ఆమె శాంతించి శాపాన్ని కొద్దిగా సవరించింది. ఆ శాపం కేవలం ఆ సంఘటన జరిగిన రోజైన భాద్రపద శుద్ధ చతుర్థి అంటే వినాయక చవితి రోజు మాత్రమే వర్తిస్తుందని చెప్పింది. అప్పట్నుంచే ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదనే నియమం వచ్చింది. సరే, శాపం గురించి తెలిసింది. కాని ఈ శాపం ఎంత పవర్ఫుల్ అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడినే వదల్లేదు. అవును, ఈ శాపం వల్ల శ్రీకృష్ణుడు ఎలాంటి నిందను ఎదుర్కోవాల్సి వచ్చిందో చూద్దాం. నారదుడు వచ్చి హెచ్చరించినా కూడా శ్రీకృష్ణుడు పొరపాటున పాలు తాగుతూ ఆ పాల గిన్నెలో చంద్రుడి ప్రతిబింబాన్నే చూశాడు. అంతే, శాపం తగలాల్సిందే కదా. కొద్ది రోజులకే సత్రాజిత్ అనే రాజుకు చెందిన శమంతకమణి అనే అమూల్యమైన ఆభరణాన్ని దొంగిలించాడనే పెద్ద అపనింద కృష్ణుడిపై పడింది. ఇక తనపై పడిన నిందను చెరిపేసుకోవడానికి కృష్ణుడు ఆ మణిని వెతకడం మొదలుపెట్టాడు. ఆ మణి
ప్రసేనుడి దగ్గరనుంచి ఒక సింహం దగ్గరికి, ఆ సింహం దగ్గరనుంచి జాంబవంతుడు అనే ఎలుగుబంటి దగ్గరికి చేరిందని తెలుసుకున్నాడు. జాంబవంతుడు దాన్ని తన కూతురికి ఆడుకోవడానికి ఇచ్చాడు. ఆ మణిని తిరిగి సంపాదించడానికి శ్రీకృష్ణుడు జాంబవంతుడితో ఏకంగా 28 రోజులపాటు యుద్ధం చేయాల్సొచ్చిందే. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 28 రోజులు. చివరికి యుద్ధంలో అలసిపోయిన జాంబవంతుడు తనతో పోరాడుతున్నది సాక్షాత్తు తన ఆరాధ్యదైవమైన శ్రీరావుడే అని తెలుసుకుంటాడు. వెంటనే శరణాగతి వేడి మణిని తిరిగి ఇచ్చేయడమే కాకుండా తన కూతురు జాంబవతిని ఇచ్చి వివాహం కూడా చేస్తాడు. అలా కృష్ణుడు మణితో తిరిగి వచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు. సరే, కృష్ణుడిపై నింద తొలగిపోయింది. మరి పొరపాటున మనలో ఎవరైనా చంద్రుణ్ణి చూస్తే పరిస్థితి ఏంటి? దానికూడా శ్రీకృష్ణుడే ఒక అద్భుతమైన పరిష్కారం చూపించాడు. విచిత్రమేంటంటే ఈ శాపానికి విరుగుడు ఈ కథలోనే ఉంది. ఒకవేళ వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే భయపడాల్సిన పని లేదు. వినాయకుడికి పూజ చేసి శ్రీకృష్ణుడు పడిన ఈ శమంతకమణి కథను విన్నా లేదా చదివినా చాలు. ఆ తర్వాత పూజలో పెట్టిన అక్షంతలను తలపై వేసుకుంటే ఆ దోషం పోతుంది. అంటే చూడండి, కేవలం ఒక కథ వినడం ద్వారా ఒక శాపం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని మన సంప్రదాయం ఎంత బలంగా చెబుతోందో. మన నమ్మకాలను, మన సంస్కృతిని నిలబెట్టడంలో ఈ కథలకు ఎంత గొప్ప శక్తుందో కదా, ఆలోచించాల్సిన విషయమే.